బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో విజయవాడలో ఆ పార్టీ నేతలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని దేశంలోని దాదాపు 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడటం దేశ అభివృద్ధికి నిదర్శనమని చెప్తున్న మాధవ్తో మా కరస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఎలక్షన్స్ జరిగాయి. భారీగా బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలిచింది. దాని మీద మనతో పాటు మాట్లాడడానికి మాధవ్ గారు ఉన్నారు. సార్, గెలిచింది, ఇది ఒక అద్భుత విజయం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఊహించిన విధంగా మేము గెలవటం జరిగింది. ఇవాళ బెంగాల్ విజయం మా అందరికీ ఒక గొప్ప సెంటిమెంట్. మా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టి నడయాడిన ప్రాంతం కనుక దాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా అందరం కలిసి ఇవాళ జాల్మురుమురే తిని ఆనందాన్ని పంచుకున్నాం. రాబో కాలంలో ఎందుకంటే బెంగాల్ విజయంలో జాల్మురుమురే యొక్క పాత్ర ఎనలేంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు గొప్ప ఉదాహరణ చూపించారు. మన ప్రాంతానికి సంబంధించిన అస్తిత్వానికి సంబంధించిన వస్తువుని తీసుకొని ప్రజలు కూడా మనకి కలుస్తారు. ఆ విధంగా ఇవాళ మన కాకినాడ కాజా మన ప్రాంతం కనుక ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన వస్తువుని తినిపించడం ద్వారా వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళ యొక్క సెంటిమెంట్ కూడా గెలవటంలో నరేంద్ర మోడీ ఒక ఎగ్జాంపుల్ చూపించారు. ఆ విధంగా బెంగాల్లో జాల్మురుమురే తిని బెంగాలీ యొక్క హృదయాలు జయించి అక్కడ విజయం సాధించారు. కనుకనే అందరికీ ఆ యొక్క జాల్మురుమురే పంచి మీ ఆనందాన్ని పంచి 3 రాష్ట్రాల వరకు బీజేపీ గట్టి మెజారిటీతో గెలిచిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి విజయవాడలో బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అనేది చేసుకున్నారు. అందరికీ జాల్మురుమురి పంచుతున్నారు బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్. అయితే అన్ని ప్రాంతాల్లో స్వీట్ పంచితే ఇక్కడ హాట్ పంచుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అంటే వెస్ట్ బెంగాల్లో గెలిచారు కాబట్టి వెస్ట్ బెంగాల్ యొక్క నోన్ ఫుడ్ అదే కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ పంచుతామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.